అందరికీ నమస్కారం అండి. అగ్ని స్నానం చేసే ఇడానా మాత ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆలయము రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఉంది. ఎక్కువగా పక్షవాతం రోగులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలతో పాటు దేవుళ్ళు, దేవతలు కూడా ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు, ఆచారాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఆలయ స్తంభాలు గాలిలో ఉంటే, మరికొన్ని చోట్ల దేవుడికే మద్యాన్ని సమర్పిస్తారు. మరికొన్ని దేవాలయాలలో నీటిలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా రకరకాలైన విషయాలు, అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ఆలయాల విషయానికి వచ్చినట్లయితే, ఆలయాలు ఎంతో సంపదను కలిగి ఉండటమే గాకుండా, విచిత్రమైన అనుభూతులను కూడా కలిగిస్తాయి. ఇలాంటి దేవాలయాలలో ఒకటి ఇడానా మాత ఆలయము. ఇక్కడున్న దేవత అగ్ని స్నానం చేస్తూ ఉంటుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. అగ్నిని నీరుగా తీసుకునే ఈ చిత్రమైన అమ్మవారి ఆలయము రాజస్థాన్‌లో ఉంది. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాలలో నెలకొని ఉన్న ఈ దేవాలయము రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన ఎలాంటి కప్పు లేకుండా నిర్మించిన ఈ ఆలయము చతురస్రాకారంలో ఉంటుంది. ఇడానా ఉదయ్‌పూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్న ఇడానా మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు 2, 3 సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెప్తుంటారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూడ్డానికి చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ మంట ఎలా మండుతున్నది అన్న విషయాలు తెలుసుకోవటానికి ఎంతోమంది ఎన్నో రకాల పరిశోధనలు చేశారు. అయినా కూడా ఎలాంటి ఫలితము లేకుండా పోయింది. ఈ ఆలయానికి ఉన్న గుర్తింపు వలన చాలా ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయానికి హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా పక్షవాతము, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసము ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలము ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో వస్తూనే ఉంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇక్కడ దేవాలయంలో పూజారులు చెప్తుంటారు. ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10-20 అడుగుల వరకు ఉంటుంది. ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ తప్ప మిగతా ఇంకేవి కూడా నాశనం కాదు. ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం చేస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగానే ఈ ఆలయాన్ని విస్తృతపరచడం జరగలేదు. ఈ మంటలు గనక చూసినట్లయితే సకల పాపాలు హరించిపోతాయని, అదృష్టంతో పాటు పుణ్యం కూడా వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడికొచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా ఇక్కడున్న త్రిశూలాన్ని కూడా పూజిస్తారు. సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేసినట్లయితే వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకైతే ఆరోగ్యం కుదుటపడుతుంది. అందువల్లనే భారీ సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.